ఇదే కాదు ఈరోజు హైటెక్ సిటీ లేకపోతే రాయదుర్గం ప్రాంతం వెళ్తే విప్రో, ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్ లేదా మల్టీనేషనల్ కార్పొరేట్ కంపెనీల ఆఫీసులు, సంస్థలు ఉన్నాయి. అక్కడ వ్యాపారం చేయాలన్నా చిన్న కొట్టు పెట్టుకోవాలంటే కూడా కోట్ల రూపాయలు కావాలి. అలాంటి హైటెక్ సిటీ పక్కనే 3.5 ఎకరాల స్థలాన్ని ఈరోజు మహిళా సంఘాలకు ఇచ్చి వాళ్ళు ఉత్పత్తి చేసే వస్తువులను అక్కడ మార్కెట్ చేసుకోవడానికి 106 స్టాల్స్ను పెట్టి 3.5 ఎకర్స్ 100 కోట్ల రూపాయలు ఉన్న భూమిని ఈరోజు మహిళా సంఘాలకు, ఇందిరా మహిళా శక్తికి ఈరోజు మనం కేటాయించడం జరిగింది. మీరు గర్వంగా మీ ఆఫీస్ అడ్రస్ ఎక్కడా, లేకపోతే మీ కార్పొరేట్ ఆఫీస్ ఎక్కడా అని అంటే హైటెక్ సిటీ అని విప్రో, ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్ ఎట్లా చెప్పుకుంటుందో మా ఆడబిడ్డలు కూడా, మాకు కూడా అక్కడనే ఆఫీస్ ఉంది, మీ ఆఫీసు ఎకరంలోనే ఉంటే మా ఆఫీసు 3.5 ఎకరాలలో ఉందని మీరు మహిళలు గొప్పగా చెప్పుకునేటట్టు ఈరోజు మహిళల ఆత్మగౌరవాన్ని పెంచాలి అని హైటెక్ సిటీలో 3.5 ఎకరాల స్థలం ఇవ్వడమే కాకుండా అద్భుతమైన ఈరోజు మీకు అక్కడ మీ వస్తువులను ప్రదర్శించడానికి అవకాశం ఇచ్చినాం. మొన్న జరిగిన భారత్ సమ్మిట్లో ప్రపంచ దేశాల నుంచి వ్యాపార దిగ్గజాలు ఎంతోమంది వస్తే కూడా మీ దగ్గరకు వచ్చి చూసి వెళ్ళినారు. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో జరుగుతున్న ప్రపంచ మిస్ వరల్డ్ కాంపిటీషన్స్లో ఉండేవాళ్ళు కూడా నాకు తెలిసి 21 తారీఖు రోజు మీ దగ్గరికి ఇందిరా మహిళా శక్తి స్టాల్స్ చూడడానికి, ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ మీ స్టాల్స్ చూడడానికి 21 తారీఖు రాబోతున్నారు. ఈ రకంగా అది పెట్రోలియం బిజినెస్ కావచ్చు, సోలార్ పవర్ బిజినెస్ కావచ్చు, లేకపోతే కార్పొరేట్ స్కూల్స్ నడిపినట్టుగా గవర్నమెంట్ స్కూల్స్ నడిపే విషయంలో కావచ్చు, ప్రతి దగ్గర ఈరోజు ఆడబిడ్డల్ని ప్రోత్సహించాలి, ఆడబిడ్డల్ని ఆర్థికంగా నిలబెట్టాలి. ఆడబిడ్డలు ఆర్థికంగా నిలబడ్డప్పుడే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక పురోగతి ముందుకు వెళ్తుందని సంపూర్ణంగా మా ప్రభుత్వం విశ్వసిస్తున్నది. అందుకే వి హబ్కి సీతన్ సిఇఓగా నియమించిన తర్వాత తీసుకుంటున్న కార్యక్రమాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా ప్రోత్సహిస్తుంది.